బాలాజీ మేనమామ మరదలు కుంప మునిగింది గురు. రండి 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 రండి. మొన్న మీ ఊరు వచ్చినప్పుడు మీ ఇంటికి వద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. రండి భోజేద్దరు కానీ. ఏం అక్కర్లేదు, ఈ నాటకం తేల్చడానికి వచ్చాను. ఏమండి మీకు దండం పెడతారండి, ముహూర్తానికి ఇంకా 5 నిమిషాల టైమే ఉంది. మీరు పెళ్లిలో మంటలు రేపారంటే వాళ్ళు సిక్కులండి, మిమ్మల్ని ఇద్దరిని నరికి పారేస్తారు. అది చూస్తాను. ఇక్కడ నా ప్రాణమైన విడిచిపెడతాను కానీ నా కూతురికి అన్యాయం చేసిన వాళ్ళని మాత్రం విడిచిపెట్టను. అయ్యో బాలాజీ వాళ్ళెవరు? ఆగండి బాబు, చెప్పండి రమణయ్య మాస్టర్, మేము ఎవరమని అడుగుతున్నారు? ఆయన వాళ్ళ అన్నయ్య, ఆ అమ్మాయి నా మేనగోళ్ళు. అరే ఇంత దగ్గర బంధువులా, మరి ఇక్కడ నిలబడ్డారు ఏంటండి? రండి కూర్చోండి. మేమేం మీ పెళ్లి మర్యాదల కోసం రాలేదు. నా కూతురు బతుకు ఏం కావాలని మీకు కాబోయే అల్లుడు గారిని అడగడం కోసం వచ్చాను. నీ కూతురి జీవితానికి తనకి ఏం సంబంధం? మీకెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బాలాజీ నాతో బయలుదేరు. అన్నయ్య అవన్నీ ఇప్పుడు ఎందుకు, తర్వాత మాట్లాడుకుందాం. పెళ్లి పందిట్లో గొడవ చేయకు. ఏంటమ్మా తర్వాత మాట్లాడుకునేది? నీ కొడుకు బతుకున్నాడు, కోట్లకి తాళి కడుతున్నాడు, మీరు పొంగిపోతున్నారు. నా కూతురు అన్యాయం అయిపోయినా పర్వాలేదే? గోపాలం, మనం అందరం ఉండగా దానికి అన్యాయం ఎందుకు జరుగుతుందయ్యా? ఏదో ఆలోచిద్దాం. నువ్వు గట్టు మీద నిలబడి మాట్లాడుతున్నావు మాస్టారు, కానీ నేను నా కూతురు నీళ్ళలో కొట్టుకుపోతూ మాట్లాడుతున్నావు. ఆ కష్టం ఏమిటో నాకు తెలుసు. ఇంతకీ నువ్వు అనేదేంటి? అనేదే ఉంది, అర్థం కాలే? నా మేనల్లుండి నాతో రమ్మంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? పెళ్లి పందిట్లోంచి అతను తీసుకెళ్తానంటావా? అవును, వాడు పెళ్లి కొడుకుగా కూర్చోవలసింది ఈ పెళ్లి పందిట్లో కాదు, నా ఇంటి ముందు వేసే పెళ్లి పందిట్లో. వాడి పక్కన కూర్చోవలసింది నీ చెల్లెలు కాదు, నా కూతురు. ఇక్కడ పెళ్లి జరుగుతుంటే ఆపేసి రమ్మంటావా? అయితే దీని గతేంటి? మీకేమండి కోటేశ్వర్లు, ఎన్నిసార్లు పెళ్లి చెడిపోయినా మళ్ళీ చేయగలరు. ఒకసారి పెళ్లి చెడిందటగా, ఇది ఇంకోసారి అనుకోండి. ఏం కూర్చోవరు? సికిందర్ గారు, సికిందర్జీ, మీరు ఇలా మా వాళ్ళ మీద చేయి చేసుకోవడం సభ్యత కాదు. అతను నా చెల్లెల గురించి మాట్లాడింది పద్ధతి కాలేదు. ఏ నీ చెల్లెలు ఒక్క మాట అన్నందుకే నీకు ఎంత ఉక్రోషం వచ్చింది? నా కూతురు వీడు చచ్చాడనుకుని వీడు 3 ముళ్ళు వేయకపోయినా విధవరాలుగా వీడింట్లోనే పడుందే, దానికి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? నిజమే, వారి మీద ప్రేమను చంపుకోలేక తన భవిష్యత్తును చంపుకొని ఇలా మా ఇంట్లో ఉన్నమాట నిజమే. నిజానికి ఈ విషయం చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించాను, కానీ వాడు బతికే ఉన్నాడని సంతోషంలో చెప్పలేకపోయింది. చాలు చాలమ్మా, చేసిన మర్యాద చాలు. ఇంత జరిగాక దీన్ని ఎవరు చేసుకుంటారు? నువ్వు వాడిని కట్టేసుకుంటే దీని బతుకు ఏమైపోవాలి? జవాబు చెప్పు, మాట్లాడవే. తను మాట్లాడలేదు, మూగది. నన్ను క్షమించు, నీ పెళ్లి చెడగొట్టడానికి రాలేదు, మా బావ కోసం వచ్చాను. చిన్నప్పటి నుంచి ఇంకొక చేతిలో ఆట బొమ్మను తీసుకోవడం కూడా ఇష్టం లేదు. ఇంకొకరికి సంబంధించిన మనిషిని వేరు చేసి తీసుకునే మనస్తత్వం నాది కాదు. నిజానికి నీకు పెళ్ళైందని తెలిసాకే ఆయనకి దగ్గరయ్యాను. అది నా తప్పే కావచ్చు. కానీ ఇంత నిజం తెలిసాక ఇంకా నేను అతని కావాలని కోరుకోవడం ద్రోహమే అవుతుంది. అతనికి భార్య అయ్యే హక్కు నీకే ఉంది. నీ ఇద్దరిని విడదీయడం నాకు ఇష్టం లేదు. మధ్యలో వచ్చిన దాన్ని
సారీ సికిందర్జీ, నన్ను క్షమించండి. ఒకరి కన్నీళ్లు తుడవడంలో, ఇంకొకరి కోసం త్యాగం చేయడంలో మా పంజాబీ వాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారు. నా చెల్లెలు వయసులో చిన్నదే అయినా ఈ రోజు మనిషిగా అందరికంటే పెద్దదైపోయింది. దాన్ని చూసి అందరినీ క్షమిస్తున్నాను. హాయిగా బతకండి. మీరందరూ గొప్ప మనుషులు. నేనొక్కడిని మనసు లేని మనిషిని, దురదృష్టం తరివితే పారిపోయే పిరికివాడిని. నా జీవితంలో ఎవరికి ఏ ఆశ కల్పించలేదు, చివరికి నా తల్లిదండ్రులకు కూడా. కానీ జీవితంలో మొదటిసారిగా ఒక మోగదానికి జీవితాంతం తోడుంటానని ఆశలు కల్పించాను. ఈ కుటుంబానంతా నమ్మించాను. ఇప్పుడు అది ఓడిపోయాను. నేను మనిషిగా ఉండడం కంటే శవంగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది. పదండి. ఆగు బావా. మనసులోని బాధని, ఆవేశాన్ని బయటికి చెప్పుకోలేని అభాగ్యురాలు ఆ అమ్మాయి. ఆ మూగ మనసుని క్షోభ పెట్టడం ఎవరికీ మంచిది కాదు. నోరులేని మూగ మనిషికి అంత పెద్ద మనసున్నప్పుడు ఆ మనసును అర్థం చేసుకోలేని దాన్ని నేనే మనిషిని. నిజానికి తప్పు నాది ఉంది. నువ్వు బతికున్నావని తెలియక నా నుదుటి పుట్టు చెరిపేసుకున్నాను. మేమంతా నీ చావుకు కారణమయ్యాం. ఆ అమ్మాయి నీ బతుక్కి కారణమైంది. ఇంత తెలిసాక కూడా నేను స్వార్థపరాల్ని కాకూడదు బావా. నువ్వు ఆ అమ్మాయికి చెందటమే న్యాయం. ఇదేదో త్యాగం చేద్దామనో మీ అందరి సానుభూతి పొందడం కోసమో చెప్తాను కాదు. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ముత్తైదువునై నేను మీ పెళ్లి జరిపిస్తాను. వెళ్ళు బావా, వెళ్ళు. పూజను తీసుకొచ్చి కళ్యాణ మండపంలో కూర్చోబెట్టు. అందంగా జత కలిసింది ఆంధ్ర పంజాబీ, ఈ పచ్చమైన పందిరిలో, ఈ ముచ్చటైన సందడిలో.